హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో అందరికీ చాలా ఫేవరెట్ అయిన టీ టైంలో తప్పకుండా కావాల్సిన స్నాక్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. టీ స్టాల్స్లో ప్రత్యేకంగా చేసే ఈ ఉల్లి బోండా రెసిపీ అయితే ఇంట్లో కూడా చాలా క్విక్గా అంతే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ రెసిపీ కోసం అయితే టోటల్గా 6 ఉల్లిపాయలను మీడియం సైజులో తీసుకుని అందులో 4 ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. మరో 2 ఉల్లిపాయలు మాత్రం కొంచెం లావుగా చీరికలుగా వచ్చేటట్లు ఈ విధంగా కట్ చేసుకుని ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇక్కడక్కడ ఉల్లిపాయలు కొంచెం క్రంచీగా తగలడం కోసం కొన్ని లావుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. పుదీనా కొత్తిమీరతో ఈ ఉల్లి బోండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మామూలుగా ఇంట్లో చేసుకునే కారం వేసాను. 1 టేబుల్ స్పూన్ మాత్రం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని మార్నింగే నానబెట్టుకుని ఉంచుకున్నాను. మనం ఈవినింగ్ టీ టైంలో స్నాక్ కింద చేసుకోవడానికి మార్నింగే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇలా సగ్గుబియ్యం వేయడం అనేది కంపల్సరీ కాదండి, కానీ ఇది వేస్తే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా గట్టిగా ఈ ఉల్లిపాయల్లోంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు కలపడం వల్ల ఉల్లిపాయల్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి మనం ఇంకా ఎక్స్ట్రాగా ఎటువంటి వాటర్ యాడ్ చేయని అవసరం లేకుండా తయారవుతుంది. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని, అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు శనగపిండిని జల్లించుకుని ఆ తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపిండిని జల్లించుకోవడం అస్సలు స్కిప్ చేయకండి. మనం కలుపుతున్నప్పుడు మనకి ఇబ్బంది లేకుండా శనగపిండిని ఇలా ముందుగానే జల్లించుకుంటే మన పని అనేది కొంచెం త్వరగా పూర్తవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఎటువంటి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. మనం ఇందాక ఆల్రెడీ గట్టిగా కలుపుకొని ఉల్లిపాయల్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయింది కదా, ఆ వాటర్ దీనికి సరిపోతుంది. ఇన్ కేస్ మీకు బాగా కొంచెం పొడిలాడుతూ అనిపిస్తే కనుక 1 టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత చెయ్యి కొంచెం తడి చేసుకుని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో బోండాల కింద చుట్టుకోవాలి. చూడండి, ఇలా మిగతా అంత పిండితో కూడా ఇలా ఒకటే సైజులో వచ్చేటట్లు బోండాల కింద చుట్టుకుని ఒక ప్లేట్లోకి ఇలా రెడీగా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆయిల్ కొంచెం బాగా మరిగించుకోవాలి. ఆయిల్ మరిగిందో లేదో తెలుసుకోవడం కోసం చిన్న పిండి ముద్దను వేసి చూడండి దాని అంతటా అది పైకి తేలింది కదా, అంటే ఆయిల్ టెంపరేచర్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మనం చుట్టుకున్న బోండాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. ఇలా అన్ని బోండాలు వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఒక 2 నిమిషాలు ఆగి అప్పుడు గరిటె పెట్టి నెమ్మదిగా అన్నిటిని కూడా టర్న్ చేసుకోవాలి. ఈ బోండాలని వేపించుకునేటప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని వేపించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టారంటే పైకి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండికే ఉండిపోతుంది. నాకు ఇక్కడ ఈ 5 వేపించడానికి 12 నుంచి 15 నిమిషాల వరకు టైం పట్టిందండి. కొంచెం టైం ఎక్కువే తీసుకున్నా కూడా లో టు మీడియంలో పెట్టుకుని నిదానంగా వేపించుకోండి. అప్పుడే దాని టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే మిగతా అన్ని బోండాలని కూడా ఇదే ప్రాసెస్లో లో టు మీడియంలో పెట్టుకుని వేపించుకోవాలి. నేను తీసుకున్న 6 ఉల్లిపాయలకి టోటల్గా నాకు ఇక్కడ 10 అయితే బోండాలు వచ్చినాయండి. ఇవి బాగా వేడివేడిగా కంటే కూడా కొంచెం చల్లారిన తర్వాత తింటే దీని టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. టీ టైం స్నాక్గా ఇది చాలా బెస్ట్ స్నాక్ ఐటమ్ అని చెప్పచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.